హెచ్చమనాయక. అక్కడ చాలామంది మనుషులు కాగడాల వెలుతురులో మట్టిని తీసుకువచ్చి ఒక గుడి మీద చల్లుతూ దానిని కప్పెడుతూ ఉన్నారు. అప్పటికే ఆ గుడిని వారు చాలా భాగం మట్టితో పూడ్చేశారు. ఇక కేవలం గోపురం యొక్క శిఖర భాగం మాత్రమే పైకి కనబడుతోంది. దానిని కూడా కనిపించకుండా చేయడానికి వారు వేగంగా మట్టిని తెచ్చి చల్లుతూ ఉన్నారు. అక్కడ పనిచేస్తున్న వారిని అందరినీ మరింత వేగంగా పనిచేయండి, ఆ ముష్కర మూకలకు ఈ గుడి ఆనవాలు కూడా కనపడకూడదు, వేగంగా కానియండి అని 60 ఏళ్ల వయసు గల శివరామయ్య అందరినీ పురమాయిస్తూ ఉన్నాడు. కాసేపటికి ఆ గుడి యొక్క గోపుర శిఖర భాగం కూడా మట్టితో కప్పబడిపోయింది. ఇప్పుడు ఆ గుడి యొక్క ఆనవాలు ఆ చిన్న నది ఒడ్డున ఉన్న అనేక ఇసుక మేటలతో ఒకటిగా మిగిలిపోయింది. అప్పటి వరకు అందరినీ పురమాయించిన శివరామయ్య ఆ గుడిని పూడ్చివేసిన మట్టి కుప్ప దగ్గర కుప్పగా కూలిపోయాడు. చుట్టూ ఉన్న ప్రజలు అందరూ కంగారుగా ఆయనకు చుట్టూ చేరారు. ఒకడు పరిగెత్తుకు వెళ్ళి కూజాతో నీరు తెచ్చి ఆయన ముఖం మీద చిలకరించి స్పృహలోకి తీసుకువచ్చి, అందరికీ ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా అధైర్యపడితే ఎలా అయ్యా అని అంటూ ఒకడు శివరామయ్యను నేలమీదనే కూర్చోబెట్టి అతని వీపుకు 2 చేతులు ఆపుగా ఉంచాడు. అప్పటి వరకు గంభీరంగా ఉన్న శివరామయ్య కళ్ళలో నీరు ధారలాగా కారుతోంది. అతడు లేచి ఆ మట్టి కుప్ప దగ్గర మోకాళ్ల మీద కూర్చుని అరచేతులతో ఆ మట్టి కుప్ప మీద తట్టుతూ, ఈ గుడిని తరతరాలుగా మా వంశం వారు కాపాడుకుంటూ వస్తున్నారు. కానీ నేను ఏ జన్మలో ఏ పాపం చేశానో నిత్య పూజలందుకునే ఈ శివుని గుడిని నా హయాంలో ఇలా మట్టి వేసి పూడ్చాల్సిన దురదృష్టం దాపురించింది అని వగచి వగచి ఏడుస్తూ ఉన్నాడు. కాని శివరామయ్య వెనుక ఉన్న అతను, అయ్యా, మీరు ఏమీ బాధపడకండి, ఇది కేవలం గ్రహణం లాంటిది అంతే. ఇది మన దేశ సేనాపతి వచ్చే వరకు మాత్రమే ఉంటుంది. ఆ తరువాత ఆయన వచ్చి ఈ ముష్కరులను తరిమి కొట్టి మన గుడికి పునర్వైభవం తీసుకువస్తాడు. మీరు ధైర్యంగా ఉండండి అని ధైర్యం చెప్పాడు. అప్పుడు శివరామయ్య తూలుతూ లేచి నిలబడి, ఒక్క ఆశాకిరణం మాత్రమే నన్ను ఇంకా ప్రాణాలతో నిలబెడుతూ ఉంది. లేకపోతే ఈ గుడి కన్నా ముందే నన్ను పూడ్చాల్సి వచ్చేది అని అన్నాడు. అయ్యా, ఎక్కువ సమయం ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. ఈ ముష్కర మూకలకు గుడి ఆనవాలు చిక్కితే ఈ మట్టిని తీసివేసి మరీ ఆలయాన్ని ధ్వంసం చేస్తారు. కాబట్టి మనం ఇక్కడి నుండి తొందరగా వెళ్ళాలి అని కొందరు శివరామయ్యను తొందర పెట్టడం వలన అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా శివరామయ్యలాగా ఆ గుడి దుస్థితికి కన్నీరు కారుస్తూ కాస్త దూరంగా ఉన్న ఊరి వైపుకు భారంగా కదిలారు. వారు అలా వెళ్ళి ఊరి మధ్యలో పెద్ద రావి చెట్టు కింద ఉన్న రచ్చబండ దగ్గర కూర్చున్నారు. అందరూ వారికి వచ్చిన దుస్థితి గురించి చర్చించుకుంటూ ఉండగా తురుష్కుల సైన్యం యొక్క అశ్వదళం ఆ ఊరిని చుట్టుముట్టింది. ఆ గుర్రాల అరుపులు విన్న వెంటనే శివరామయ్య వారిని ఎదుర్కోండి అని అరిచాడు. ఆ మాట విన్న ఊరి వారందరూ దొరికిన ఆయుధాలు తీసుకొని వారి మీదకు తిరగబడ్డారు. ఆ ఊరి వాళ్ళు ఎంతగా ప్రతిఘటించినప్పటికీ తురుష్కుల సైన్యం చాలా పెద్దది అవడం వలన తక్కువ సమయంలోనే ఆ ఊరిలో జరిగిన పోరులో చాలామంది చనిపోగా మిగిలిన వారిని బందీలుగా పట్టుకున్నారు. తెల్లవారే సమయానికి ఆ ఊరిలో చాలా భాగం వల్లకాడులా మారి ఉంది. బందీలుగా చిక్కిన వారిని కాళ్ళు చేతులు కట్టేసి రచ్చబండ దగ్గర మోకాళ్లపై కూర్చోబెట్టారు. వారిలో గాయాల పాలు అయిన వారు, ఆడవారు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు. కొన ఊపిరితో ఉన్న శివరామయ్యను రావి చెట్టుకు తాడుతో కట్టేసి ఉంచారు. అతడి శరీరం గాయాలతో నిండి రక్తంతో తడిసి ఉంది. అలాంటి పరిస్థితులలో అక్కడికి కండలు తిరిగిన ఒక భారీ కాయుడు వచ్చి రచ్చబండపైకి ఎక్కాడు. అతన్ని చూడగానే ఆ ఊరి వాళ్ళ చుట్టూ ఉన్న అతడి సైనికులు అతడికి సలాం చేశారు. అలా భారీకాయుడు రచ్చబండపై అటూ ఇటూ తిరుగుతూ, ఒక్క బండరాతి కాపాడడం కోసం మీరు అందరూ ఎందుకు చస్తారు అని ఎక్కడ ఉందో చెప్పండి, మిమ్మల్ని ప్రాణాలతో వదిలేసి దాన్ని మాత్రమే ధ్వంసం చేస్తాను అని అన్నాడు.
శివరామయ్య గాయాల వలన తల ఎత్తడానికి కూడా ఓపిక లేక తల దించుకుని చెప్పకపోతే అని గొణిగాడు. ఆ భారీకాయుడు శివరామయ్య చెంపలను చేతివేళ్లతో గట్టిగా నొక్కి అతడి తలను పైకి లేపి కోపంతో, మీరు ఆ గుడిని చూపించకపోతే మిమ్మల్ని అందర్నీ చంపి ఆ గుడి ఆనవాలు బయటికి వారికి తెలియకుండా చేసి ఆ గుడిని కనుమరుగు చేసేస్తాను అని చెప్పాడు. మా ఊరి స్త్రీల మానాలు తీశారు, మా ధనాన్ని దోచుకున్నారు, బంధువులనందరినీ చంపారు. ఇక మా ప్రాణాలు ఒక లెక్క, చంపేయండి. మీరు మమ్మల్ని అంతకన్నా ఇంకేమీ చేయలేరు కదా. కనీసం ఆ గుడి భూగర్భంలో అయినా సురక్షితంగా ఉంటుంది. మీ చేతులలో ధ్వంసం అవ్వడం కన్నా అదే మేలు అని శివరామయ్య చెప్పేసరికి ఆ భారీకాయుడికి కోపం మరింత పెరిగి, ఎలా చెప్పరో నేను చూస్తాను అని కిందకు దిగి కింద ఉన్న వారిలో ఒక చిన్న వయసు కలిగిన పిల్లవాడిని మెడ పట్టుకొని చుట్టూ బందీలుగా ఉన్న వారికి చూపిస్తూ, ఒక బండరాయి కోసం ఇంతమంది జనాలు చావడం ఎందుకు? ఆ గుడి ఎక్కడ పాతి పెట్టారో చెప్పు, ఇక్కడ ఉన్న వారిని అందర్నీ వదిలేస్తాను అని చెప్పాడు. ఆ పిల్లవాడు నోరు తెరవలేదు. అది చూసి ఆ భారీకాయుడికి కోపం ఎక్కువై మరింత క్రూరంగా ఆ పిల్లవాడి మెడ మీద ఉన్న చేతివేళ్లతో మెడను నలపడం ప్రారంభించాడు. ఎంతగా మెడ నలుపుతూ ఉన్నా ఆ చిన్నపిల్లాడు ఆ నొప్పిని పంటి బిగువనే భరిస్తున్నాడు కానీ నోరు మాత్రం తెరవడం లేదు. ఇక్కడ ఉన్న వారిని అందరినీ చంపినా కూడా నువ్వు ఆ గుడి గురించి ఏమీ తెలుసుకోలేవు అని అన్న శివరామయ్య మాటలకు ఆ భారీకాయుడు ఆ పిల్లాడిని పైకెత్తి రచ్చబండకు తల తగిలేలా విసిరివేశాడు. అలా పడిన వెంటనే ఆ పిల్లాడు చనిపోయాడు. అప్పటి వరకు మౌనంగా కూర్చొని ఉన్న ఆ ఊరి జనం ఒక్కసారిగా పైకి లేచి అరుస్తూ ఆ భారీకాయుడి వైపు దూసుకుపోవడానికి ప్రయత్నించారు. కానీ అతడు ఒర నుండి ఒక పెద్ద కత్తిని బయటికి తీసి ముందుకు వచ్చిన వారిని నరికి చంపుతూ, ఇక్కడ ఉన్న ఏ ఒక్కరిని ప్రాణాలతో వదలకండి, అందరినీ చంపేయండి అని తన అనుచరులకు కూడా చెప్పడం వలన వారు కూడా రంగంలోకి దిగి అక్కడ ఉన్న వారిని చంపడం ప్రారంభించిన కొన్ని క్షణాల తర్వాత ఆ రచ్చబండ ప్రాంతమంతా యుద్ధం తర్వాత ఏర్పడిన శవాల దిబ్బలాగా మారింది. ఇక మిగిలినవాడు శివరామయ్య ఒక్కడే. ఆ భారీకాయుడు మళ్ళీ రచ్చబండపైకి ఎక్కి శివరామయ్య వైపు వస్తుండగా, పరిత్రాణాయ సాధూనాం అంటూ భగవద్గీతలోని శ్రీకృష్ణుడు చెప్పిన శ్లోకంని శివరామయ్య చిన్నగా మననం చేసుకుంటున్నాడు. భారీకాయుడు అతడి ముందుకు వచ్చి, ఏమిటిరా చచ్చే ముందు పిచ్చి పట్టిందా, ఏదో వాగుతూ ఉన్నావ్ అని అన్నాడు. దానికి శివరామయ్య నవ్వుతూ, ఇది పిచ్చివాగుడు కాదు, అధర్మం పెరిగిపోయినప్పుడు ధర్మ సంస్థాపన కోసం యుగయుగంలో పుడుతూ ఉంటానని చెప్పిన మా దేవుని మాటలు మననం చేసుకుంటూ ఉన్నాను అని చెప్పగా, అది విన్న ఆ భారీకాయుడు గట్టిగా పగలబడి నవ్వి దానిని ఆపుకుంటూ, మీ దేవుడు లేడు, అది ఒట్టి బండరాయి మాత్రమే, ఇంతమందిని చంపుతున్న రాని మీ దేవుడు ఇప్పుడెలా వస్తాడు, వస్తే రమ్మను, వాడిని కూడా చంపి మీ దేవాలయంతో పాటు మట్టిలో పాతేస్తాను అన్నాడు. శివరామయ్య అంత బాధలో కూడా నవ్వుతూ, నిన్ను చంపడానికి మా దేవుడు మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేదు, నీ మృత్యువు ఇప్పటికే హంపీలో నీకోసం బయలుదేరి ఉంటుంది, నీ పాపం పండింది, మా హెచ్చమ నాయకుడు వస్తాడు, నీ అంతు చూస్తాడు, అయినా మా దేవుడి చేతిలో చచ్చేంత అదృష్టం చేశావా నువ్వు? లేదు, నీ చావు చాలా హీనంగా ఉంటుంది, దానికోసం ఇక రోజులు లెక్క పెట్టుకో, అది నీకు ఇక ఎంతో దూరంలో లేదు అని హెచ్చరిక చేశాడు. అది విన్న భారీకాయుడు కోపంతో, కాఫిర్లను ధ్వంసం చేయడానికి పుట్టిన ఈ మాలిక్ కాఫిర్కి మృత్యువా? హెచ్చమ నాయకుడా? ఎవడువాడు? ఇక్కడికి రావడం కాదు, నేనే అక్కడికి వెళ్ళి వాడిని వాడుంటున్న హంపీ నగరంని కూడా నామరూపాలు లేకుండా చేస్తాను అన్నాడు. కానీ అతడి వెనుకున్న కాసిం, అంత చిన్న పనికి మీరెందుకు, నేను చాలు,
నాతో పాటు కొంతమంది సైనికులను ఇచ్చి పంపండి. మీరు చెప్పిన పనిని నేను చేసుకొని వస్తాను అని పొగరుగా అన్నాడు. మీరు హెచ్చమ నాయకుడిని తక్కువగా అంచనా వేస్తున్నారు. అతడే మీకు అందరికీ మృత్యువు. మృత్యువు వచ్చినప్పుడు పారిపోవాలి కానీ ఎదురు వెళ్ళకూడదు. అయినా మీ అందరి చావు హంపీలో రాసిపెట్టి ఉంటే ఎవరి మాత్రం ఏం చేస్తారు? వెళ్ళండి హంపీ నగరంకి మీ చావులు వెతుక్కుంటూ అని శివరామయ్య నవ్వుతూ అనడంతో అప్పటికే కోపంగా ఉన్న మాలిక్ కాఫర్ బలంగా కత్తితో శివరామయ్యను నరికాడు. ఆ కత్తి శివరామయ్యను కట్టడానికి వాడిన తాళ్లతో పాటు శరీరంని కోసుకుంటూ వెళ్లడం వలన అతడికి అయిన తీవ్ర గాయంతో కిందకు పడిపోయి చిన్నగా నవ్వుతూ ప్రాణాలను వదిలాడు. అతడు చనిపోవడం వలన మాలిక్ కాఫిర్ కాస్త శాంతించి, కాసిం, నీకు ఎంతమంది సైనికులు అవసరమవుతారో అంతమందిని తీసుకెళ్ళి ఆ హంపీ నగరం నేలమట్టమైంది అన్న సమాచారంతో నాకు మరొక 20 రోజుల్లో నాకు చెప్పాలి.